హాయ్ అండి, మనం ఈరోజు అరిసెలు చేసుకుంటున్నాము. ఎంతో టేస్టీ అయిన అరిసెలు. 2 kgs బియ్యం రాత్రి నానబెట్టుకొని కడుక్కొని మిల్లుకు పట్టించుకోవాలి. కడుక్కొని కొంచెం టవల్లో వేసి కొంచెంసేపు ఆరబెట్టాక మిల్లుకు పట్టించుకోవాలి. 2 kgs రైస్కి 1.5 kg బెల్లం, 1.5 kg బెల్లము, ఒక గిన్నెడు నువ్వులు వేసుకోవాలి టేస్టీగా ఉండడానికి. అలానే ఒక చిన్న గిన్నెడు నెయ్యి వేసుకోవాలి. అలానే ఇది ఇంట్లో చేసిన నెయ్యి. అలానే ఒక 10 ఇలాచీలు తీసుకొని, అలానే 10 ఇలాచీలు తీసుకొని షుగర్ వేసి ఇలా మిక్సీలో వేసి పౌడర్లా పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ గిన్నెలో నెయ్యి వేసుకొని దీంట్లో ఈ 1.5 kg బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొంచెం కరగనివ్వాలి బెల్లంని. వాటర్ బదులు నేను నెయ్యి వేసాను తొందరగా పాకం రావడానికి. కొంచెం వేడైతే కొంచెం బెల్లం కరగాలి. కరిగే వరకు కొంచెం ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ పాకంలో నువ్వులు వేసుకుందాం. బియ్యం పిండి వేసాక కష్టం అవుతుంది మళ్ళీ. నువ్వులు వేసి కొంచెం కలుపుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకొని చూద్దాం. దగ్గరికి వస్తే పాకం వచ్చినట్టే. ఇప్పుడు పిండి వేసుకోవాలి. కొంచెంగా పిండి వేసుకుందాం. వేసుకుంటూ ముద్దలు లేకుండా కలుపుకోవాలి. అలానే ఇంకొంచెం వేసుకోవాలి. అలానే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ వేద్దాం. పిండి మంచిగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన అరిసెలు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. మన చేతితోని బయట కొనుక్కునే కన్నా వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో మనకు తెలియదు. అందు గురించి మన ఇంట్లో మనం సంతోషంగా చేసుకోవచ్చు అరిసెలు. ఎంతో టేస్టీగా ఉంటాయి అరిసెలు. దీంట్లో కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి వేసుకుంటే ఎక్కువ టేస్టీగా వస్తాయి అరిసెలు. నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకోవాలి మంచిగా. నెయ్యి కరిగే వరకు కలుపుకొని కొంచెం చల్లగా అయ్యాక ఆయిల్ పెట్టి అరిసెలు వేసుకుందాం. ఆయిల్ అయ్యాక పిండి కొంచెం చల్లగా అయ్యాక గిన్నెలో వేసుకొని ఇలా కొంచెం కలుపుకొని చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఒకటి కూడా వేసుకోవాలి. అలానే ఇది కొంచెం పైకి వచ్చాక కొంచెం కింద రెడీగా అయ్యాక తిప్పుకొని ఎంత అందంగా బూరెలాగా ఉబ్బాయో చూడండి అరిసెలు. అలానే టేస్టీగా ఉంటాయి అరిసెలు.
ఇది రెడ్ కలర్గా అయింది, తీసేద్దాం ఇప్పుడు అరిసె. ఇప్పుడు దీన్ని కొంచెం ప్రెస్ చేసి గిన్నెలో వేసుకోవాలి. కొంచెం దీంతో నొక్కుకోవాలి, ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి. కొంచెం ఇలా అయ్యాక చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గంటతో తీసుకొని దీంట్లో వేద్దాం. దీంట్లో వేసి కొంచెం చల్లగవ్వాలి, అయితే ఒకటి ఒకటి అతుకుపోతాయి. అలానే ఇంకోటి కూడా అలానే తీసుకోవాలి. దీంట్లో వేసుకొని కొంచెం ప్రెస్ చేయాలి ఇలానే. ఇలా తీసి పక్కకు వేసుకోవాలి. కొంచెం చల్లగయ్యాక అన్నీ అయ్యి చల్లగయ్యాక మనం డబ్బాలో వేసుకుంది. ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ అయ్యాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.